తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి మీరు ఎంబీఏ చేద్దామనుకున్నా, ఎంసీఏ చేద్దామనుకున్నా, సో, మనకు కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ఎంత ఉంటది అని చెప్పి ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం. కాబట్టి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా? సో, మనకు కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు అఫీషియల్‌గా. సో, కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది ఒకసారి రిలీజ్ అయితే మాత్రం డెఫినిట్‌గా కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది అని చెప్పి డీటెయిల్ వీడియో అయితే చేసుకుంటాం. అండ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటది అని చెప్పి డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియో ఆల్రెడీ మనం చేసుకున్నాము. ఒకవేళ మీరు ఇంకా ఆ వీడియో చెక్ చేయకపోతే ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. ఓకేనా? సో, మనం ఈ వీడియో లోపల మెయిన్‌గా కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకుందాం. సో, ఎంత ఉంటదని చెప్పి. సో, దట్ మీకు ఒక క్లారిటీ వస్తది. మీకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్ లోపల సీట్ వస్తది కావచ్చు అని చెప్పి. ఓకేనా? సో, మనం చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న కట్ ఆఫ్ అనేది 24 కట్ ఆఫ్. ఓకేనా? సో, ఇట్స్ ఎ డిస్క్లైమర్. సో, ఏంది కదా అంటే నా దగ్గర ఉన్న కట్ ఆఫ్ ఏంది కదా అంటే 2024కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉంది. సో, ఇట్ ఈస్ నాట్ ఫైనల్. ఓకేనా? సో, 25 ఇంకా రాలే మనకు. ఓకేనా? సో, 2025 కట్ ఆఫ్ అనేది ఇంకా రాలేదు. సో, ఇప్పుడు ఏందంటే మీరు ఈ కట్ ఆఫ్ 24ది చూస్తే ఏందంటే ఒక ఐడియా వస్తదన్నట్టు. ఏ కాలేజ్ లోపల సీట్ వస్తది కావచ్చు అని చెప్పి. అండ్ ఏ కాలేజ్ లోపల ఎంత కట్ ఆఫ్ ఉన్నా కూడా మనకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మీకు ఒక క్లారిటీ రావడం కోసము నేను మీకు ఈ వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నట్టు. ఓకేనా? సో, అది ఫైనల్ కాదు. 2025 కట్ ఆఫ్ అనేది కూడా ఫైనల్ కాదన్నట్టు మనకి. ఓకేనా? సో, కట్ ఆఫ్స్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అయితా ఉంటాయి. మరి మనం ఈ కట్ ఆఫ్‌ని ఎందుకు చూసుకోవాలంటే జస్ట్ ఒక ఐడియా రావడానికి మాత్రమే చూసుకోవాల్సి ఉంటది. సో, మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల ఫర్దర్ ఏ అప్డేట్స్ వచ్చినా చెప్తా నేను. కట్ ఆఫ్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా 25 కట్ ఆఫ్స్ రిలీజ్ అయితాయి. రిలీజ్ అయిన తర్వాత కూడా బ్రో కట్ ఆఫ్స్ రిలీజ్ అయినాయి. ఈ కట్ ఆఫ్ అనేది ఇట్లా ఉంది. మీరు ఇవి చూసుకోవాలని చెప్పి నేను ఫర్దర్‌గా చెప్తా ఉంటా. ఓకేనా? సో, మన దగ్గర ఇప్పుడు ఏమున్నాయి కదా అంటే 24 కట్ ఆఫ్ ఉంది. ఈ 24 కట్ ఆఫ్ అనేది ఫైనల్ కాదు. మరి ఎందుకు చూసుకోవాలి అంటే జస్ట్ ఒక ఎస్టిమేషన్ పర్పస్ చూసుకోవాల్సి ఉంటది. మీకు ఎన్ని కాలేజ్‌లు ఉన్నాయని చెప్పి అర్థమైతది. ఏ కాలేజు ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉందని చెప్పి అర్థమైతది. ఓకేనా? ప్రతీది మనకు చాలా థింగ్స్ అయితే ఈ కట్ ఆఫ్ లోపల చూపెడతా అన్నట్టు. ఓకేనా? సో, ఆ పీడీఎఫ్ నేను మీకు చూపెడతా. ఇక్కడ మనం చూసుకుంటే ఇదే ఆ పీడీఎఫ్ మనకు 2024కి సంబంధించిన ఫేజ్ 1 లాస్ట్ ర్యాంకర్స్ కట్ ఆఫ్ అన్నట్టు ఇది. ఈ పీడీఎఫ్ లోపల మనకు ఇన్‌స్టిట్యూట్ కోడ్ ఇచ్చిర్రన్నట్టు. ఇన్‌స్టిట్యూట్ కోడ్ ఇచ్చిర్రు. ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన నేమ్ ఇచ్చిర్రు. మనకు ప్లేస్ ఇచ్చిర్రన్నట్టు ఇన్‌స్టిట్యూట్ ఎక్కడుంది అని జెప్పి. ఓకేనా? ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన ప్లేస్ ఇచ్చిర్రు. డిస్ట్రిక్ట్ కోడ్ ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా మనకు కోడ్ అంటే లైక్ కో ఎడ్యుకేషనా కాదా అని జెప్పి మనకి ఇక్కడ ఇచ్చిర్రన్నట్టు. ఓకే. సో, మనకి ఇన్‌స్టిట్యూట్ కోడ్ ఇచ్చిర్రు. ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఇచ్చిర్రు. ఇన్‌స్టిట్యూట్ ఎక్కడుంది అని చెప్పి ప్లేస్ ఇచ్చిర్రు. ఇన్‌స్టిట్యూట్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది అని చెప్పి డిస్ట్రిక్ట్ కోడ్ ఇచ్చిర్రు. కో ఎడ్యుకేషనా లేకపోతే గర్ల్సా, బాయ్సా అని చెప్పి మనకు ఎడ్యుకేషన్ టైప్ ఇచ్చిర్రు. కాలేజ్ టైప్ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ప్రైవేట్ కాలేజా, ప్రైవేట్ సెల్ఫ్ ఫినాన్సా లేకపోతే యూనివర్సిటీనా అని చెప్పి మనకు ఇక్కడ ఉండడం అయితే జరుగుతాదన్నట్టు. సో, అట్లా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఇచ్చిర్రు. బ్రాంచ్ కోడ్ ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా మనకు బ్రాంచ్ నేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దాంతో పాటే కేటగిరీ వైస్ కట్ ఆఫ్ అయితే ఇచ్చిర్రన్నట్టు. సో, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంది కదా అంటే ఎస్సీ లోపల మనకు కేటగరైజేషన్ అయింది. ఎస్సీ లోపల 1 అని చెప్పి, 2 అని చెప్పి, 3 అని చెప్పి. కానీ మనకిక్కడ ఏంది కదా అంటే ఎస్సీ 1, 2, 3 అనేది మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది 24ది కాబట్టి. 25 లోపల మోస్ట్‌లీ మనకు ఎస్సీ 1, ఎస్సీ 2, ఎస్సీ 3 ప్రకారమే ఇస్తారు. సో, కాబట్టి అదొకసారి ఇచ్చిన తర్వాత మనం చెక్ చేద్దాం మళ్ళీ. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు కేటగరీ వైస్ మనకు ఓసీ లోపల బాయ్స్‌కి ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అని చెప్పి ఇచ్చిర్రు. అండ్ ఓసీ లోపల గర్ల్స్‌కి ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చిందనేది ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, అట్లనే గర్ల్స్‌కి బీసీఏ లోపల గర్ల్స్‌కి, బీసీఏ లోపల బాయ్స్‌కి, బీసీబీ లోపల గర్ల్స్‌కి, బీసీబీ లోపల బాయ్స్‌కి, ఓకేనా? బీసీసీ లోపల బాయ్స్‌కి, గర్ల్స్‌కి, బీసీడీ లోపల బాయ్స్‌కి, గర్ల్స్‌కి అని చెప్పి మనకి కేటగరీ వైస్ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఎస్సీ లోపల మాత్రం ఎస్సీ 1, ఎస్సీ 2, ఎస్సీ 3 అని చెప్పి ఇవ్వలేదు. సో, అదొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ లోపల జనరల్ లోపల ఎంతున్నప్పుడు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ జనరల్ అండ్ దాంతో పాటు ఈడబ్ల్యూఎస్ గర్ల్స్‌కి ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చిందని చెప్పి ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు ట్యూషన్ ఫీ కూడా మెన్షన్ చేసిర్రు. ఓకేనా? సో, 50,000 ఉంది అని చెప్పి మనకిక్కడ ట్యూషన్ ఫీ మెన్షన్ చేసిర్రు. కొన్ని కాలేజ్‌లలో 42,000 ఉంది. కొన్ని కాలేజ్‌లలో 27,000 ఉంది. సో, అట్లా మీకు ఏదైతే కోర్స్‌కి ఎలిజిబుల్ అయితారో ఆ కోర్స్ లోపల మీరు ఏ కాలేజ్ లోపల కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ లోపల మనం చెక్ జేసుకోవాలి. ఎట్లా చెక్ జేసుకోవాలని నేను డీటెయిల్‌గా చెప్తా. సో, టెన్షన్ ఏం లేదు.
ఓకేనా. దాంతో పాటుగా మనకిక్కడ అఫిలియేటెడ్ టు అని చెప్పి ఇచ్చిరన్నట్టు. పాలమూరు యూనివర్సిటీ అని చెప్పి, ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి, జేఎన్‌టీయూ అని చెప్పి, కాకతీయ యూనివర్సిటీ అని చెప్పి, శాతవాహన యూనివర్సిటీ అని చెప్పి మనకు క్లియర్ ఇక్కడ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కూడా ఏది ఉన్నదని చెప్పి ఇచ్చిరన్నట్టు. సో, ఇప్పుడేంది కదంటే మీరు చేయాల్సింది ఒకటే. ఓకేనా. సో, మీరిప్పుడు ఏం చేయాల్సి ఉంటది కదంటే సింపుల్‌గా మీరు ఏ కాలేజ్ లోపల సీట్ కావాలనుకుంటున్నారు అని చెప్పి కాలేజ్ లిస్ట్ రాసుకోరి. ఓకేనా. సో, లిస్ట్ ఆఫ్ కాలేజ్ రాసుకొని, ఆ కాలేజ్ లోపల మీ కేటగిరీకి ఎంత ర్యాంక్ ఉన్నప్పుడు సీటొచ్చింది అనేది చెక్ చేసుకోరి. ఓకేనా. సో, చెక్ చేసుకుంటే మీకు సీటొస్తదా? రాదా? ఆ కాలేజ్ లోపల అనేది ఒక ఐడియా వస్తది. ఓకేనా. అండ్ ఆ కాలేజ్ లోపల ఎంత ఫీ ఉన్నది అనేది కూడా తెలుసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆ కాలేజ్ ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ ఉన్నది అని కూడా తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు సపోజ్ నాకొక 30,000 ర్యాంక్ ఉన్నది. నేను ఒకవేళ 30,000 ర్యాంక్ ఉన్నది నాకు. నాది బీసీఏ బాయ్ అయిందనుకో. 30,000 ర్యాంక్ ఉన్నది. బీసీఏ బాయ్. నాకు సీట్ వస్తదా? రాదా? అని చెప్పి చెక్ జేసుకోవాలి. సో, నేను ఎంబీఏకి ఎలిజిబుల్ అయితే ఎంబీఏకి చూసుకుంటా. ఎంసీఏకి ఎలిజిబుల్ అయితే ఎంసీఏకి చూసుకుంటా. ఓకేనా. సో, ఇప్పుడు నేనేందంటే ఎంబీఏకి చూస్తున్నా. 30,000 బీసీఏ. ఓకేనా. 30,000 బీసీఏ. ఎంబీఏకి చెక్ జేసుకుంటున్నా. 30,000 బీసీఏ. ఏదైనా కాలేజ్‌లో సీట్ వస్తదా? అంటే వస్తది. బీసీఏ బాయ్స్‌కి 49,000 ఉన్న సీట్ వస్తది. 59,000 ఉన్న సీట్ వస్తది. నాకెంత 30,000 ర్యాంకే కాబట్టి 59,000 ఉన్నా నాకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. 42,000 ఉన్నా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎంబీఏకి 54,000 ఉన్నా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. కానీ మనకి ఏ కాలేజ్‌లలో సీట్ వస్తుంది అనేది మ్యాండేటరీ అన్నట్టు ఇక్కడ. ఓకేనా. సో, మహబూబ్ నగర్ కాలేజ్ ఉన్నదొకటి. ఆదర్శ్ పీజీ కాలేజ్ అని చెప్పి, అక్షర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంజీఎంటీ స్టడీస్ అని చెప్పి ఇబ్రహీంపట్నం లోపల ఒకటుంది. అక్షర ఇన్‌స్టిట్యూట్ ఎంజీఎంటీ సెల్ఫ్ ఫినాన్స్ ఒకటున్నది. సో, ఇట్లా ఏంది కదంటే మనకి ఇట్లా లిస్ట్ ఆఫ్ కాలేజ్ ఉన్నది. సో, సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ మనం అనుకున్న కాలేజ్‌లో సీట్ వస్తదా అనేది చెక్ జేసుకోవాలి. సో, ఇప్పుడు నేనేం జేస్తా, మనం అనుకున్న కాలేజ్ కోసం నేను ఎతుకుతా అన్నట్టు. ఓకేనా. సో, మనం ఏదైతే కాలేజ్ అనుకుంటామో ఆ కాలేజ్ లిస్ట్ అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ ఇన్‌స్టిట్యూట్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులోపల నేను చెక్ జేసుకుంటా అన్నట్టు. సో, చెక్ జేసుకొని నాకు సీట్ వస్తదా? రాదా? అనేది చూసుకుంటా నేను. సో, మనకిక్కడ ఏంది కేయూ, కేయూ సెల్ఫ్ ఫినాన్స్ కాలేజ్ అని ఉంది. ఓకేనా. సో, యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఏంటిది కేయూ వరంగల్ అని చెప్పి మనకొకటుంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ ఎంజీఎన్‌టీ అని చెప్పి ఒకటుందన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడేందంటే నేను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కేయూ క్యాంపస్ అనేది చూస్తున్నా. సో, ఇక్కడ ఏంది కదా అంటే వరంగల్ హన్మకొండ లోపల ఈ కాలేజ్ ఉంది. ఇదొక యూనివర్సిటీ కాలేజు. ఓకేనా. సో, యూనివర్సిటీ కాలేజ్ లోపల ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా. సీట్ వస్తదా? అనంటే ఇక్కడ ఎంబీఏ చేద్దాం అనుకుంటే 7,000 ర్యాంక్ ఉన్నోళ్ళకే సీటొచ్చింది. ఓకేనా. 7,200, 7,000 ర్యాంక్ ఉన్నోళ్ళకే సీట్ రావడం అయితే జరిగిందన్నట్టు మా కేటగిరీ లోపల. ఓకేనా. మా కేటగిరీ అంటే బీసీఏ కేటగిరీ లోపల. అట్లా మీ కేటగిరీ చెక్ జేసుకోవచ్చు. ఓకేనా. సో, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. సో, నా ఎగ్జాంపుల్ ఏందంటే ఇక్కడ బీసీఏ అనేది కొంచెం దగ్గరుంది కాబట్టి ఈజీగా మీకు అర్థం కావడానికి చూపెట్టినా అన్నట్టు. సో, లేదు ఇప్పుడు మీరేదైతే కేటగిరీ ఉంటదో సపోజ్ బీసీడీ అయిందనుకో, బీసీడీ బాయ్స్ లోపల చెక్ జేసుకోవాలనుకుంటే చెక్ జేసుకోవచ్చు. మీరు గర్ల్స్ అయితే గర్ల్స్ లోపల చెక్ జేసుకోరి. బాయ్స్ అయితే బాయ్స్ లోపల చెక్ జేసుకోరి. సో, అట్లా యూనివర్సిటీ లోపల సీట్ వస్తదా? రాదా? యూనివర్సిటీ లోపల సీట్ రావడానికి ఎంత ర్యాంక్ ఉండాలనేది మనమైతే చెక్ జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరిప్పుడు యూనివర్సిటీ లోపల రావాలంటే ర్యాంక్ ఎంత ఉండాలంటే బీసీఏ ఓళ్ళకు 7,300 ఉంటే సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మీరైతే చెక్ జేసుకోరి. అండ్ ఈ పీడీఎఫ్‌ని నేనెక్కడ ప్రొవైడ్ చేస్తా కదా అంటే అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ఉంటది మనకి. ఓకేనా. అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ఉంటది. ఈ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల నేను ఈ పీడీఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మనకి రూ. 99 అయితే గైడెన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, సబ్స్క్రిప్షన్ బేస్డ్ గైడెన్స్ ఉంటది. సో, గైడెన్స్ తీసుకున్నోళ్ళకి నేను లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ అని గూడా చెప్తా. జస్ట్ 99 మాత్రమే ఉంటది. అంటే ఈ చార్జెస్ పడి అరౌండ్ 150కి తక్కువ ఉంటది బ్రో. సబ్స్క్రిప్షన్ ప్రైస్ అనేది 150 కన్నా తక్కువుంటది. సో, మీరు అనల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్‌లో ఉంటది. అది డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఈ పీడీఎఫ్ మాత్రం ఫ్రీగానే ఉంటది అవైలబుల్‌గా. ఈ పీడీఎఫ్ అనేది ఫ్రీగానే ఉంటది. మీరు ఫ్రీగా ఈ పీడీఎఫ్‌ని యాక్సెస్ చేయవచ్చు. కానీ మీకు గైడెన్స్ కావాలంటే ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం మాత్రము రూ. 150 కంటే తక్కువ ఉంటది. మీకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి. ఓకేనా. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కాలేజ్ లోపల జాయిన్ అయ్యేంత వరకు మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేది నేను చెప్తా ఉంటా. అండ్ స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీదీ చెప్తా. సో, కాలేజ్ లిస్ట్ టాప్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేయడం అట్లాంటివి నేను చెయ్య. ఓకేనా. సో, టాప్ కాలేజ్ ఇవి అని చెప్పి సో, ఎట్లాంటి లిస్ట్ ప్రొవైడ్ చేయ. అండ్ దాంతో పాటు ఏ కాలేజ్ బావుంటది, ఏ కోర్స్ బావుంటది అట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేయ. జస్ట్ మీకు కౌన్సెలింగ్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే ఆ డౌట్స్‌కి క్లారిఫికేషన్ ఇస్తా. కౌన్సెలింగ్ ఎట్లయితది?
సో, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, మీరు అనుకున్న కాలేజ్ లోపల, మీరు అనుకున్న కోర్స్ లోపల సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి ప్రతిదీ నేను కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మాత్రం చెప్తా. కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తా. టెక్నికల్ సైడ్ ఏదైతే ఉంటదో టెక్నికల్ సైడ్‌లో మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తా. సో, కాలేజ్ ఎట్లా ఉంటది అనంటే మీరు ఏదో ఒక కాలేజ్ తీసుకొచ్చి కాలేజ్ బాగుంటదా బ్రో అంటే, ఏదో చిన్న కాలేజ్ గురించి అంటే ప్రతి కాలేజ్ గురించి తెలవాలని రూల్ ఉండదు కదా! సో, అట్లా. సో, ఏందంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. ఆ యూనివర్సిటీ లోపల ఏదో ఒక చిన్న కాలేజ్‌ని తీసుకొచ్చి బ్రో ఈ కాలేజ్ బాగుంటదా అంటే నాకు తెలవది. ఓకేనా. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువుంటది. ₹150 కన్నా తక్కువే ఉంటది. ఓకేనా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లో ఉంటాయి మనకి. ఆ లైవ్‌లోకి అటెండ్ గారి సో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెగ్యులర్ లైవ్స్ అయితే ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు లైవ్స్ అయితే ఏముండయి అన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. సో, ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మీ లైక్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని అండ్ మన యూట్యూబ్ లోపల కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని రెగ్యులర్ అప్డేట్స్ అయితే చెక్ చేసుకోర్రి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.